హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు మరి కుక్కల గురించి, సిటీలో తిరుగుతున్నటువంటి ఆవుల గురించి మనం ఒక రెండు మాటలు మాట్లాడుకోవాలి. కుక్కల వల్ల, ర్యాబీస్ వల్ల దేశంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి కుక్కల నియంత్రణకు మరి ప్రభుత్వాలు కూడా మరి గట్టిగా కృషి ఆలోచించాల్సిన అవసరం ఉంది. చూడటానికి మరి మనకి బుజ్జి కుక్కలని కొన్ని ఇళ్ళలో పెంచుతాం. ఒకసారి కుక్క కరిచిందంటే, ర్యాబీస్ మానవ శరీరంలోకి వచ్చిందంటే మ్యాక్సిమం చనిపోయిన కింద వేసుకోవటానని చెప్పేసి మరి గణాంకాలు మరి చెప్తున్నాయి. అలాగనే సిటీలో ఉన్నటువంటి ప్రతి సిటీలో ఆవులు వందల సంఖ్యలో ఉన్నాయి. నరసరావుపేటలో వందల సంఖ్యలో మరి ఆవులను పెంచి, కొంతమంది కోడిదూడలు పెంచుతున్నారు, కొంతమంది ఆవులు పెంచేసి వాటి సంతానాభివృద్ధి చేసి సిటీల్లో మరి వందల సంఖ్యలో మరి పేడ వేస్తే ఆ పేడను మళ్ళీ తీయటానికి ఒక్కళ్ళు పనిచేయరు. మరి ఆ పారిశుద్ధ్య కార్మికులకి మామూలుగా శ్రమ కావట్లేదు. మల్లం సెంటర్లో కానీ, కోట సెంటర్లో కానీ, ఏ సెంటర్లో పెట్టినా ఆవులు వందల సంఖ్యలో ఉండి మరి వందల ఆవులు మరి పేడ వేసి వాటి ఉచ్చబోస్తే ఆ పేడ జారి బైకులు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. అలాగే కాకుండా ఆవులు మరి కన్నప్పుడు దూడనే కానీ, కోడిదూడని కానీ మరి ప్రసవించినప్పుడు బాగా తీవ్రమైన కోపంలో ఉంటాయి. ఎందుకంటే దూడలను ఎత్తుకెళ్తారేమోనని మరి మనుషులు గాయపరిచి అవసరమైతే చంపడానికి కూడా వెనుకాడవు, అంత ప్రమాదకరంగా ఉంటాయి. కాబట్టి సిటీల్లో ఆవుల్ని మరి నిషేధించాలని మరి మనం అంతా కోరుకోవాలి. ఎందుకంటే ఆవు కొమ్ములు వాడిగా ఉంటాయి కాబట్టి ఆ కొమ్ములు కనుక ఒక్కసారి తెగిలి ఒక్కసారి అట్లా కుద్దేసినాయి అంటే మాత్రం చనిపోయిన కింద లెక్కేసుకోవటం. అలాగనే ప్రకృతిలో ఉన్నటువంటి పచ్చని మేత, మంచినీళ్లు తాగి అడవుల్లో రైతుల దగ్గర పల్లె ప్రదేశాల్లో జీవించాల్సినటువంటి ఆవుల్ని దుర్గంధమైనటువంటి సిటీల్లో పెట్టేసి మరి మలినమైనటువంటి పదార్థాలు తింటూ, మలినమైన నీళ్లు తాగుతూ సిటీల్లో దుర్భరమైన జీవితాలను గడుపుతున్నటువంటి ఆవుల సంరక్షణకు కూడా మరి ప్రభుత్వాలు గట్టిగా చర్య తీసుకోవాలి. రైతుల దగ్గర, పల్లెటూళ్ళలో మంచి మేత, మరి మంచి నీళ్లు తాగేటువంటి స్వేచ్ఛను వాటికి కల్పించాలని నేను మనసారా కోరుకుంటూ ఉంటా. మరి ధన్యవాదాలు.